आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं अमीम शरीफ। पेश है आज की अहम खबरें। आदिलाबाद कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने रुकन असम्बली आदिलाबाद पायल शंकर और साबिक वजीर जोगू रामन्ना पर इल्ज़ाम लगाया कि वो लक्ष्मीपुर गांव के लांडे दत्तू की मौत के ज़िम्मेदार हैं, जो हाल ही में तरनम नदी में डूब गए थे। इन्होंने पीर के रोज़ जैनंद मंडल के लक्ष्मीपुर गांव का दौरा करते हुए मुतवफ़ी के रिहाइश गाह पर जाकर अहल खाना को ताज़ियत पेश की और माली इमदाद फ़राहम की। इस मौके पर इन्होंने कहा कि साबिक वज़ीर जोगू रामन्ना ने पहले पुल की तामीर में कोताही की थी। इन्होंने कहा कि अगर पुल वक्त पर मुकम्मल हो चुका होता तो यह हादसा पेश न आता। इन्होंने कहा कि यह घनौना जुर्म है बीजेपी रुकन असम्बली पायल शंकर की लापरवाही की वजह से हुआ है, जिन्होंने इस वक्त सड़क की तामीर के काम के दौरान पुल के साथ वाली आर्जी पुल को नज़रअंदाज किया था। इन्होंने कहा कि ये कोई हादसा नहीं है, बल्कि ये रुकन असम्बली पायल शंकर और जोगू रामन्ना की तरफ से किया गया कत्ल है। दूसरी जानिब काम करने वाले ठेकेदार भी ज़िम्मेदार हैं। इन्होंने फौरी तौर पर मरने वाले के लौहकीन को 50 लाख रुपये एक्स ग्रेशिया देने का मुतालबा किया। थर्ड क्लास सेकंड क्लास फोर्थ क्लास थर्ड क्लास स्कूल बता ఏం చేస్తారు ఏం చేస్తారు అట్లా చేసుకుంటాను కూలి పని మీరు నేను పెద్దోడిని అతను నడిపి చిన్నోడు వాళ్ళు వెళ్ళిపోయింది. తండ్రి అమ్మ భార్య మిసెస్ భూమి కొంచెం బిడ్డలు ఎవరికి ఎవరు తెలుసా అసలు పొన్నారు నేను కొన్నారు అంత పెద్ద జాగ్రత్త రోడ్డు కూడా సార్ ఇక్కడ ఏం పెట్టాలి సార్ డివైడర్ వీళ్ళు వాళ్ళు తప్పులో ఉన్నారు రోడ్డు దబ్బాలి. మేము నైట్లో తిరిగినాం కదా, రాత్రి 3 రోజులా పెట్టిండ్రు వాగు దగ్గర లేచుకుండే 2 గంటలకు పోయినాం సార్, దొరకలేదు. మీరు 25 లక్షల మాట కూడా మాట్లాడుతున్నారు, 50 మాట్లాడు. గ్రామం జైనత్ మండలం దత్తు అనేటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యము అనడం కంటే కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం వల్ల రోడ్డుని విస్తరించేటువంటి కాంట్రాక్టరు వంతెనని సరిగా కట్టలేకపోవడము, అలాగే వర్షాకాలంలో వంతెనని కూలగొట్టాలనేటువంటి ఒక దారుణమైనటువంటి నిర్ణయం తీసుకోవడము, ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధితుని కుటుంబానికి, దత్తు గారి కుటుంబానికి, వారి భార్య బిడ్డలకి, వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కడే కొడుకు అనాథలైనరు. ఈ రోడ్డు కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యానికి బలైనటువంటి దత్తు గారి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాని ప్రకటించాలా కాంట్రాక్టర్ కంపెనీ నుంచి. రోడ్డు విస్తరణ చేపట్టేటువంటి కాంట్రాక్టరు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాతో వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణం ఎక్కువ ఆలస్యం చేయకుండా అతి తక్కువ కాలంలో ఈ ఎక్స్గ్రేషియాని వారి భార్య బిడ్డలకి, తల్లిదండ్రులకి అందించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచినటువంటి ప్రక్రియ. జోగు రామన్న ఆ రోజు 2018లో భయంకరమైనటువంటి నిర్లక్ష్యం చేయడం వల్ల దుర్మార్గుడైనటువంటి జోగు రామన్న ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి పనులు సక్రమంగా చేయించలేకపోతున్న రాక్షసంగా ప్రవర్తిస్తున్నటువంటి పాయల్ శంకరు, ఈ ఇద్దరు రాక్షసులు కలిసి దత్తుగారి హత్య చేసింది. రోజు దత్తుగారిది
మరణం ప్రమాదం కానే కాదు. ఆనాడు జోగురామన్న, ఈనాడు పాయల్ శంకర్, ఈ ఇద్దరు రాక్షసులు కలిసి దత్తు గారిని ఈ రోజు హత్య చేసి, వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి హత్య అని కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్మోహమాటంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే ఆ రోజు 2018లో మంత్రిగా ఉండి మొద్దు నిద్రపోయినటువంటి జోగురామన్న బ్రిడ్జ్ కట్టియకుండా ప్రజల్ని వంచి మోసం చేసేయండి. ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పాయల్ శంకర్ కేంద్ర ప్రభుత్వ టెండర్లు పిలిచి సకాలంలో ఎప్పుడో బ్రిడ్జ్ మొదలు పెట్టాల్సినటువంటి పనుల్ని కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టకుండా మొద్దు నిద్రపోయి పాయల్ శంకర్ భూముల కబ్జాల మీద ఉన్నటువంటి భూముల కబ్జాల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ రోజు అమాయక ప్రజల్ని కాపాడాలనేటువంటి విషయంలో లేదు. పాయల్ శంకర్ ఈ ముమ్మాటికి జోగు రాక్షసుడు, పాయల్ రాక్షసుడు ఇద్దరు కలిసి దత్తుగారి హత్య చేయబడ్డదని, ఇది ప్రమాదం కానే కాదు, ఇది హత్య, వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి హత్య అని ప్రజలంతా చర్చించుకుంటున్నారు. దాన్నే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం. ఈ ఇద్దరు రాక్షసులు దత్తుగారి కుటుంబాన్ని ఆదుకోవాలంటే తక్షణం 50 లక్షల ఎక్స్గ్రేషియాని ఆ కేంద్ర ప్రభుత్వ టెండర్ల ద్వారా పొందినటువంటి సంస్థ కాంట్రాక్టర్ కంపెనీ 50 లక్షలు తక్షణం ఈ కుటుంబానికి అందజేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఒక్కడే కొడుకు ఈ తల్లిదండ్రులకి, ఒక్కడే కొడుకు, చేతికందిన కొడుకు, రేపు బువ్వ పెట్టాల్సినటువంటి కొడుకు కోల్పోయింది ఈ కుటుంబం. ఇద్దరు చిన్న బిడ్డలు, భార్యా బిడ్డలు అనాథలైనరు. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ దీన్ని వదిలిపెట్టదు. దీన్ని చివరి వరకు పోరాడతాం. కాంట్రాక్టరు గనక ఒకవేళ గనక మానవతా దృక్పథంతో 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున కేసు వేస్తాం. కాంట్రాక్టర్ని కోర్టుకి ఈడుస్తాం. కాంట్రాక్టర్ బరాబర్ వీళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, కుటుంబానికి ధైర్యంగా ఉంటుంది.